ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక పంపింది. పహల్గామ్లో అమాయక పర్యాటకులపై ఉగ్రదాడికి పాక్ పాల్పడిన తర్వాత భారత్ ఈ చర్య ద్వారా తక్షణ ప్రతీకారం తీసుకుంది. ఈ మెరుపు దాడుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ సహా పాకిస్తాన్లోని 9 కీలక ప్రాంతాలపై భారత్ వైమానిక దళాలు క్షిపణులతో దాడి చేశాయి. అయితే ఈ ఘటనపై పాక్ మీడియాలోనూ తీవ్ర భావోద్వేగాలు వ్యక్తమయ్యాయి. ఓ పాక్ మహిళా యాంకర్ లైవ్ వార్తల ప్రసారంలోనే వెక్కి ఏడవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమాయకులు చనిపోతున్నారని, దేవుడు రక్షించాలంటూ ఆమె చేసిన కామెంట్లు ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేశాయి. అయితే ఈ స్పందనపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఉగ్రవాదులపై దాడి చేస్తే ఏడవడం ఎందుకు అనే ప్రశ్నలు ట్రోలింగ్కు దారితీశాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చాంశనీయంగా మారింది. ఇక జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు కూడా ఈ దాడుల్లో హతమయ్యారు. ఆయన కుటుంబంలోని 10 మంది సభ్యులు, మరో 4 సన్నిహితులు మరణించినట్లు స్వయంగా వెల్లడించడంతో ఇది నిజంగా భారీ ఆపరేషన్ అంటున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మసూద్ అజార్ను అత్యంత ప్రమాదకర ఉగ్రవాదిగా ఇప్పటికే గుర్తించారు. ఈ పరిణామాల్లో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ తిల్లాన్ స్పందిస్తూ పాకిస్తాన్ తక్షణ ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని హెచ్చరించారు. భారతదేశం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అయితే ఈసారి పాక్ దాడులు పాక్ పౌరులను ప్రభావితం చేయకపోవచ్చని, కానీ తీవ్ర అంతర్జాతీయ ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు. ఈ ఆపరేషన్ వల్ల భారత్ ధైర్యంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడుతుందని ప్రపంచానికి మరోసారి నిరూపించింది.